వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? రేపు తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు, బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాంపా, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ ఎంబడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా? పోదాం పండి, అఖిలపక్షాన్ని తీసుకొని పోండి. అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానిక? రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక? సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. హరీష్ రావు గారు, మీరు కృష్ణా జలాల గురించి ఈరోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చూస్తే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు పునాదిరాలు లేచి దాని గురించి 10 ఏళ్లు పట్టించుకొని మీరు అపెక్స్ మీటింగ్లో ఆ రోజు కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ రోజు గెజెట్ రిలీజ్ చేసి దాన్ని వ్యతిరేకించని మీరు అపెక్స్ మీటింగ్ ఒకసారి పెడితే అసలు అటెండ్ కూడా కానటువంటి మీరు గోదావరి జలాలను తీసుకుపోయి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మీ మామగారు పోయి రోజా గారి ఇంటి దగ్గర కూర్చొని చేపల పులుసు తిని ముచ్చటి చెప్పుకొచ్చిన మీరు
ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టానని 2005లో ఉద్యమం సమయంలో మాట్లాడిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డి ప్రాడుకు 8 టీఎంసీల నీళ్లు పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నటువంటి నువ్వు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత అదే పాత ముచ్చట్లు చెప్పుకుంటా 2021లో కృష్ణా జలాల మీద డిస్కషన్ జరిగితే అపెక్స్ మీటింగ్లో కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి మీ మామగారే ఒప్పుకురు. మరి ఆ రోజు మాట్లాడలేదు. 299 టీఎంసీలు కృష్ణా జిల్లాలకు 500 చిల్లర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎందుకు డిస్కస్ చేయలేదు మీరు? ఆ రోజు నిలదీయాల్సింది మీరే కదా. ఆ రోజు నిలదీయకుండా ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు మాట్లాడితే కృష్ణా జలాల మీద ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు అని మీకు తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు, దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. మీకు 2000 ఉన్న చిత్తశుద్ధి 2014 నుంచి 24 దాకా లేదు. మీ ఒక్క ప్రయోజనాలు మీకు పక్క రాష్ట్రంతో చేస్తున్న వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ ఉండే తప్ప మీకు అసలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం గురించి మీకు ఆలోచన లేదు. ఈ జలాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల గురించి మీకు ఆలోచన ఉంటే ఆ రోజే చాలా పకడ్బందీగా మనం సేఫ్ అయిపోయేటోళ్ళము. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేవలం రాజకీయాలు విషపూరితమైన ప్రచారం చేయడానికే మీరు మాట్లాడుతున్నట్టుంది. కానీ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు చేసినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చకుండా కాళేశ్వరం గట్టి 1,00,000 కోట్లు పెడితే ఇవాళ ఒక్క ఆయకట్టు కూడా దాని కింద నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చేసిన దౌర్భాగ్య పాలన ఒక కాళేశ్వరంలోనే అర్థమవుతుంది. ఇక మీరు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మీ బుర్ర కథలు పిట్ట కథలు చెప్తే ఈనే పరిస్థితులు ఎవరు లేరు హరీష్ రావు గారు.